బాబా మహాసమాధి చెందడానికి 1-2 సంవత్సరాలకు ముందు అంటే 1916లో శ్రీ అన్నా సాహెబ్ దాబోల్కర్ అంటే హేమాడ్ పంత్ శ్రీ సాయిబాబా ఆశీస్సులు గ్రహించి శ్రీ సాయి సచిత్ర రచనకు ఉపక్రమించాడు. బాబా మహాసమాధి చెందే నాటికి సుమారు 2 అధ్యాయాలు మాత్రమే రచించాడు హేమాడ్ పంత్. మిగిలిన 50 అధ్యాయాలు 1918 తర్వాతనే రచించబడ్డాయి. శ్రీ సాయి సచిత్ర 1923 నుండి 1930 వరకు సాయిలీల మాసిక్ మరాఠీ పత్రికలో ధారావాహికంగా ప్రచురించబడి ఆ తర్వాతనే పుస్తక రూపంలో వెలువడింది. శ్రీ సాయి సచిత్ర గ్రంథంలోని చివరి అధ్యాయం 1929లో హేమాడ్ పంత్ పరమపదించిన తర్వాత శ్రీ బివి దేవిచే రచించబడింది. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు రచించబడ్డ మొదటి 2 అధ్యాయాలు బాబాకు చదివి వినిపించడం జరిగిందా అన్న విషయం స్పష్టంగా తెలియడం లేదు. అయితే శ్రీ దాసగణ రచించిన సాయి చరిత్ర మాత్రం మసీదులో బాబా సన్నిధిలో పారణ చేయబడేది. ఈ వివరాలను శ్రీ దాసగణ మహారాజా స్వయంగా ఇలా చెప్పాడు. నేను సాయిబాబాను గురించి వ్రాసిన గ్రంథాలలో సంత్ కథామృతం మొదటిది. బాబాను గురించి ఇతర మహాత్ముల గురించి వ్రాసిన అన్ని భాగాలు కొంచెం కొంచెంగా 1903కు ముందే అంటే నేను ఉద్యోగంలో ఉన్నప్పుడే వ్రాశాను. కానీ అది 1903లో ముద్రించబడింది. నా రచనను బాబా ఆశీర్వదించారు. నా పుస్తకాలేవే ప్రత్యేకంగా బాబాకి చదివి వినిపించడం కానీ వ్రాసే ముందు ఆయా అంశాలకు సంబంధించిన బాబా నుండి సమాచారం కోరడం కానీ జరగలేదు. ఆయన మాట్లాడిన మాటలనే గ్రహించడం జరిగింది. దాని తర్వాత భక్త లీలామృతం రచించాను. ఆ గ్రంథంలోని 31, 32, 33 అధ్యాయాలు మసీదులో బాబా సన్నిధిలో పవిత్ర పారాయణగా పఠించబడ్డాయి. 1906లో ఆ పుస్తకం ప్రచురించబడింది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ. ఆ పుస్తకాన్ని నానాసాహెబ్ చందోర్కర్ బాబా ఆశీస్సుల కోసం బాబా చేతికిచ్చినప్పుడు బాబా దాన్ని తీసుకొని మంచిది అని అన్నారు. ఆ తర్వాత చివరగా భక్తి సారామృతం రచించాను. దానిలో బాబాను గురించి వ్రాసిన 50 నుండి 53 అధ్యాయాలు బాబా చేతిలో పెట్టినప్పుడు కూడా ఆయన మంచిది అని మాత్రమే అన్నారు.